Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. This video is intended for the law of taught students. మిత్రులారా, నిన్న మనం క్లాస్లో నర్వస్ షాక్ అనే టాపిక్ గురించి చెప్పుకున్నాం. By now you might have understood what is shock. Shock is nothing but cessation of any system, sudden stopping. Nervous shock, that is nothing but reflex reaction or reflex response to an electric current passing through the body. ఏదైనా ఒక సంఘటన చూసినప్పుడు సడన్గా మనకి రిఫ్లెక్స్ సిస్టంలో నర్వస్నెస్ లేకుంటే సడన్గా పడిపోవటం, రకరకాల ఆడవాళ్ళైతే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే అబార్షన్ అవ్వటం, కొంతమందికి జుట్టు తెల్లగా రావటం రియాక్షన్స్ ఉంటాయి. దీన్ని మనం నెగ్లిజెన్స్ అనవచ్చునా? ఏదైతే నెగ్లిజెన్స్ అవుతుంది, ఇక్కడ సహజంగా లా ఆఫ్ టాట్స్లో ఒక ఇన్సిడెంట్ జరగాలంటే ఏదో ఒక వెపన్ ఆఫ్ అఫెన్స్ ఉండాలి. అయ్యా వీడు యాక్సిడెంట్ చేశాడు, వెహికల్ ఉండాలి. వీడు కొట్టాడు, కర్ర ఉండాలి. డెఫమేషన్ చేశాడు, నోరు ఉండాలి. ఏది మాట్లాడాలి, లేకపోతే ఇన్ రైటింగ్ రాయాలి, ఫిల్మ్ తీయాలి. ఇక్కడ షాక్ వల్ల వాళ్ళంతటా వాళ్ళే చనిపోతున్నారు. ఇది నెగ్లిజెన్స్ ఎట్లా అవుతుంది? దిస్ ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్. యాక్చువల్గా ఫస్ట్ కేసులో నేను చెప్పాను, విక్టోరియా రైల్వే కమిషనర్ వర్సెస్ కూల్టాస్ 1888. ఈ కేసుని పెరిల్ ఆన్ ద ట్రాక్స్ అంటారు. ఈ కేసులో జరిగింది ఏమిటి? వీళ్ళు కూల్టాస్ అండ్ హిజ్ వైఫ్, బోత్ ఆఫ్ దెమ్ వర్ ట్రావెలింగ్ ఇన్ హార్స్ డ్రివెన్ క్యారేజ్. సో వీళ్ళిద్దరు కలిసి మామూలుగా గుర్ర బగ్గీలో వెళుతూ ఉన్నారు. ఈ డ్రైవరు ఈ లెవెల్ క్రాసింగ్ గేట్ దగ్గర బండిని చూశాడో చూడలేదు, మొత్తానికి సడన్గా కేస్ దాటింది బండి. వెనకనే ఆ ట్రైన్ బయ్యన వచ్చింది. దీన్ని గ్రేజింగ్ సౌండ్ గీసుకుంటూ వెళ్ళింది. డైరెక్ట్గా గీసుకోలేదు కానీ పక్క నుంచి వెళ్ళింది. ఆ సౌండ్కి వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ వైఫ్, ఎవరు కూల్టాస్ యొక్క ప్రెగ్నెంట్ వైఫ్, ఆ సడన్ జర్క్కి షీ గాట్ నర్వస్ షాక్. ఇది నెగ్లిజెన్స్ ఎట్లా అవుద్ది? డిఫెన్స్ వాడు అదే అడుగుతారుగా, ఏమన్నా బండికి ఏమన్నా డ్యామేజ్ అయిందా? కాలేదు, ఆవిడ పడిపోయింది, దానికి మేమేం చేస్తాం? అంత భయపడితే ఎట్లా? బట్ the court did not agree. They have taken nervous shock. ఎందుకు వచ్చింది? Because he has driven the vehicle in a rash or negligent manner. అతని డ్యూటీ ఏంటి? డ్రైవర్ హ్యాస్ టు స్టాప్ ది వెహికల్, పర్టికులర్లీ అన్మాన్డ్ లెవెల్ క్రాసింగ్ దగ్గర అతని బండి ఆపాలి, అటు ఇటు చూడాలి, తర్వాత ప్రొసీడ్ అవ్వాలి. లేకుంటే వచ్చే ప్రాబ్లం ఇది. అక్కడి నుంచి నర్వస్ షాక్ అనేది డ్యామేజెస్ అవాయిడ్ చేయటం. ఇట్ ఈస్ ఆల్సో టేకెన్ యాజ్ అ టాట్. మిగతా కేసు లాస్ అన్నీ మీకు చాలా జాగ్రత్త. ఎప్పుడు ప్రాక్టికల్ జోక్ ప్లే చేయకండి. విల్కిన్సన్ వర్సెస్ డౌన్ టౌన్, అలాగే కింగ్ వర్సెస్ ఫిలిప్స్ కేసు, ఆవిడ బ్లడ్ చూసి పడిపోతే మేమేం చేస్తామని చెప్పి నెగిటివ్ జడ్జిమెంట్ ఇలా ఉంది. దీనిలో నేను చెప్పిన జడ్జిమెంట్ నా నోట్స్లో లేని ఇంకొకటి చెప్తాను. దట్ ఈజ్ డ్యూలీ వర్సెస్ వైట్, DULIEU వర్సెస్ వైట్ అండ్ సన్స్ 1901. రైట్. సో ఈవిడ ప్లెయింటిఫ్ డ్యూలీ, ఈవిడ తన ఇంట్లో యాక్చువల్గా షీ వాజ్ స్టాండింగ్ బిహైండ్ ద విండో. పిల్లవాడు, ఆమె యొక్క కొడుకు, మామూలుగా కింద ట్రైసైకిల్ మీద ఆడుకుంటూ ఉన్నాడు. తల్లి జాగ్రత్తలు చెప్పింది, పిల్లాడు హాయ్ మమ్మీ నేను ఆడుకుంటాను. ఈ లోపల వైట్ అండ్ సన్స్ వాళ్ళ యొక్క కారు, వైట్ అండ్ సన్స్ దే ఆర్ క్యాబ్ డ్రైవర్స్, ప్రజెంట్ ఓలా లాగా ఊబర్ ఇలా ఉంటాయి కదా, అలాంటి దాంట్లో మొత్తానికి కారు వచ్చింది. ఆ కారు వచ్చిన తర్వాత ఆ కారు డ్రైవరు రివర్స్ చేసుకునే క్షణంలో రివర్స్ చేసుకునే దాంట్లో పిల్లవాడి మీదకి యాక్చువల్గా ఎక్కించబోయాడు. పిల్లవాడు లేకపోతే దాని కింద దూరాడు. ఈ రెండింటిలో ఆవిడ లోపల నుంచి చూసింది, పూర్తిగా విజన్ లేదు. అమ్మో ఇంకేముంది, మా అబ్బాయి మీద బండి ఎక్కేసింది, మా అబ్బాయి అయిపోయాడు అనుకుని షీ వాజ్ యాక్చువల్గా షీ వాజ్ ప్రెగ్నెంట్ ఎట్ ద టైం. రెండో భార్య ఇది. సో ఆ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయింది.
ఆ అబార్షన్ అనకూడదు. యాక్చువల్గా షీ హాజ్ గివెన్ బర్త్ టు ఎ బేబీ హూ ఈజ్ అన్ ఇడియట్. ఈ యొక్క షాక్ వల్ల ఆవిడకి మామూలుగా ప్రిమెచ్యూర్ డెలివరీ అయింది. ఒక తిక్కల పిల్లోడు పుట్టాడు. కారణం ఇది. మరి ఇది నర్వస్ షాకా, నెగ్లిజెన్సా, ఏమిటి? ఇక్కడ కోర్టు నెగ్లిజెన్స్ కింద యాక్సెప్ట్ చేసి, ఈవెన్ వీళ్ళు ఏమంటారు, అయ్యా ఆమె ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో లేదు, పక్కన ఉంది, లోపల ఇంట్లో ఉంది. బట్ స్టిల్ షీ వాజ్ షాక్డ్ బికాస్ ద డ్రైవర్ డ్రోవ్ ద వెహికల్ ఇన్ ఎ నెగ్లిజెంట్ మేనర్. రివర్స్ చేసేటప్పుడు వెనకాల ఎవరు చూసుకోవాలి, పిల్లల మీద పోనీయకూడదు, పిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో దీనివల్ల ఆవిడకి షాక్ ఉండేటువంటి కనెక్షన్. ఎస్, షాక్ ఎవరి పిల్లలైనా సరే అమ్మో ఇదైందా అనుకుంటామా లేదా? సో కాబట్టి అవార్డెడ్ డ్యామేజెస్, రైట్? ఇలా రకరకాల కేసులు ఉంటాయి. సో ఈ కేసులన్నీ మీరు చదువుకోండి. నర్వస్ షాక్ మీకు గ్యారంటీగా ఎక్కడో చోట క్వశ్చన్ వస్తుంది. అందుకని ఇంకొకసారి మీకు విషయీకరించి చెప్తున్నాను. ధన్యవాదాలు.